మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పరివర్తన ఏకాదశి ఈరోజు ఎవ్వరూ చూడకుండా రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే తరతరాలకు తిన్న తరగని ఆస్తి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయటం వల్ల మీ ఆస్తి విపరీతంగా పెరిగిపోతుంది. ఆస్తికి సంబంధించిన గొడవలు అనేవి ఏవీ ఉండవు. ఈ పరిహారం ఏకాదశి కలిసి వచ్చిన రోజున చేయటం వల్ల మీకు విపరీతమైన ధనం లభిస్తుంది. అప్పుల బాధలు అనేవి ఏవీ కూడా దరిచేరవు. మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏవీ ఉండవు అని పండితులు చెప్తూ ఉన్నారు. రూపాయి బిళ్ళతో ఇలా చేయటం వల్ల మీకు లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. తీసుకున్న లోన్స్ను క్లియర్ చేస్తారు. తాకట్టులో పెట్టిన స్థలాలను తిరిగి పొందుతారు. ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు. మీరు మీ జీవితంలో ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతారు. ఈ పరివర్తన ఏకాదశి రోజున రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేస్తే ఇక మీ జీవితంలో డబ్బుకు అస్సలు లోటు అనేదే ఉండదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరివర్తన ఏకాదశి రోజు పూజలు చేసి ఉపవాసాలు ఉండి ఈ పరిహారాన్ని చేస్తే ఇక మీకు తిరుగుండదు. మీ చేతిలో ఎప్పుడూ డబ్బు ఉంటూనే ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని పరివర్తని ఏకాదశి అంటారు. దీనినే పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. మత గ్రంథాల ప్రకారం ఈ రోజున విష్ణువు యొక్క 5వ అవతారమైన వామనుడిని పూజిస్తారు. ఈ రోజున శ్రీహరి విష్ణువు నిద్రలోనికి జారుకుంటారని నమ్ముతూ ఉంటారు. హిందూ శాస్త్రం ప్రకారం పవిత్రమైన ఏకాదశి రోజున ఉపవాసం పాటించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల ఐశ్వర్యము గౌరవము లభిస్తాయి. పూర్వీకులు మోక్షాన్ని పొందుతారు. ఈ ఉపవాసంతో రాత్రి జాగారం ఉంటూ భగవంతుని భజన కీర్తనలతో ఆరాధించండి. ఏకాదశి నాడు సాయంత్రం ఇంటికి ఈశాన్య దిక్కున ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా పరివర్తన ఏకాదశి రోజు చేస్తే మీకు విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల సంపదలు మీ సొంతమవుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ మహిమాన్వితమైన రోజున రూపాయి బిళ్ళతో ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో ఆస్తి గొడవలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే పరిహార శాస్త్రంలో ఆర్థిక పరంగా వృద్ధి చెందడానికి ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవడానికి కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. అందులో ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఒకటి. ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి, మనలను డబ్బు విపరీతంగా ఆకర్షించడానికి డబ్బులతోనే పరిహారం చేయాలి. అందులో ముఖ్యంగా రూపాయి బిళ్ళతో ఏ పరిహారం చేసినా మంచి శుభ ఫలితాలే కలుగుతాయి. 1 రూపాయి కాయిన్ ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. రూపాయి బిళ్ళ అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం. అందుకే మనలో చాలామంది లక్ష్మీదేవికి పూజలు చేసేటప్పుడు ఆ తల్లికి రూపాయి బిళ్ళను సమర్పిస్తారు. అంతెందుకు, మనం ఏ గుడికి వెళ్ళినా ఎంత డబ్బును హుండీల్లో వేసినా ఆ డబ్బుతో పాటు ఖచ్చితంగా 1 రూపాయి బిళ్ళను వేస్తాము. 10 రూపాయల నోటుతో పాటు రూపాయి బిళ్ళను జత చేసి 11 రూపాయలుగా హుండీల్లో వేస్తాము. రూపాయి బిళ్ళకు చాలా ప్రాధాన్యత ఇస్తాము. అలాంటి రూపాయి బిళ్ళతో రేపు ఏకాదశి తిథి కలిసి వచ్చిన రోజున ఎవ్వరికీ తెలియకుండా ఈ పరిహారాన్ని చేస్తే మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మరి ఆ పరిహారం ఏమిటి, ఎలా చేయాలి అనే విషయానికి వస్తే, ఈ పరిహారం రేపు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా దీపారాధన ఖచ్చితంగా చేయాలి. దీపారాధన చేయకుండా మీరు ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం పొందుకోలేరు. ఇంకా మీరు తల స్నానం చేయాలి. ఈ పరిహారం ఆడవారు చేసినా మగవారు చేసినా తల స్నానం చేయాల్సిందే. స్నానం చేసి దీపారాధన చేయాలి. లక్ష్మీదేవికి లేదా లక్ష్మీ విష్ణుమూర్తి కలిసి ఉన్న పటానికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఇలా పూజ చేసిన తర్వాత ఈ పరిహారం చేయటం మొదలు పెట్టండి. ముందుగా ఒక రాగి ప్లేట్ తీసుకొని దానిని శుభ్రంగా కడగండి. 2 రెడ్ క్లాత్ పీసెస్ను పెట్టండి.
ఈ పరిహారానికి రెడ్ క్లాత్నే ఉపయోగించాలి. అస్సలు వాడని క్లాత్ను ఉపయోగించాలి. ఒక రెడ్ క్లాత్ను తీసుకొని దాన్ని 2 పీసెస్గా కట్ చేయాలి. అలా కట్ చేసిన ఆ 2 రెడ్ కలర్ పీసెస్ క్లాత్ను రాగి ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత 2 రూపాయి కాయిన్స్ను తీసుకోండి. ఆ రూపాయి కాయిన్స్ను పసుపు నీటితో శుభ్రం చేయండి. ఒక్కో రూపాయి కాయిన్ను ఒక్కో రెడ్ కలర్ క్లాత్లో పెట్టండి. వాటితో పాటు 2 లవంగాలు ఆ రెడ్ కలర్ క్లాత్లో వేయండి. అంటే ఒక రెడ్ క్లాత్ పీస్లో 2 లవంగాలు ఉండాలి. అలాగే లవంగాలతో పాటు 2 కర్పూర బిళ్ళలను 2 రెడ్ క్లాత్లో వేయాలి. ఈ పరిహారానికి మనకు పూర్తిగా కావలసినవి 4 లవంగాలు, 4 కర్పూర బిళ్ళలు, 2 రూపాయి కాయిన్స్. ఇక ఇవన్నీ రెడ్ కలర్ క్లాత్లో వేసి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూలతో పూజలు చేయాలి. ఆ తర్వాత మీకు ఉన్న సమస్యలు ఏమిటో చెప్పుకోండి. ఇల్లులు, స్థలాలు అమ్ముడు పోకపోయినా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. లేదా ఇల్లులు, స్థలాలు కొనుక్కోవాలని అనుకున్నా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇక మీ సమస్యలు చెప్పుకున్న తర్వాత ఆ 2 రెడ్ కలర్ క్లాత్ పీసెస్ను మూటలాగా చుట్టి మూటను లక్ష్మీదేవి పటం వెనుక పెట్టాలి. ఇంకొక మూటను మీరు ఆస్తికి సంబంధించిన పేపర్ ఎక్కడైతే పెడతారో అక్కడ 2వ మూటను పెట్టుకోండి. బీరువాలో, లాకర్లో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. మాకు ఆస్తి పేపర్లు ఏమీ లేవు అనుకునేవారు కూడా బీరువాలోనే పెట్టుకోవాలి. అది కూడా సీక్రెట్ లాకర్లో పెట్టుకోవాలి. ఇలా ఈ మూటను పూజించి ఏకాదశి తిథి కలిసి వచ్చిన రోజున బీరువాలో పెడితే మీకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ డబ్బు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది. అయితే లవంగాలు, కర్పూరము అనేవి మన ఇంటిలో సాధారణంగా ఉంటాయి. పూజలో వాడే కర్పూరం బిళ్ళలను ఈ పరిహారంలో వాడవచ్చు. లేదా పచ్చకర్పూరాన్ని అయినా సరే ఈ పరిహారంలో వాడవచ్చు అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఈ పరిహారం మొదలుపెట్టిన దగ్గర నుండి పూర్తయ్యే వరకు, అంటే ఆ మూటను బీరువాలో పెట్టే వరకు, లక్ష్మీదేవి పటం వెనుక పెట్టే వరకు మీరు ఏమీ తినకుండా ఉండాలి. అలాగే ఎవ్వరితో మాట్లాడకుండా ఉండాలి. మరొక విషయం ఏమిటి అంటే ఈ పరిహారం చేస్తున్న సంగతి ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే ఈ పరిహారం మీరు ఆస్తి గురించి చేస్తూ ఉన్నారు కాబట్టి. ఈ పరిహారం చేయటం వల్ల ఆస్తులు వృద్ధి చెందుతాయి. ఆస్తి గొడవలు ఏవి కూడా ఉండవు. దీనివల్ల మీరు ఆస్తి పరులుగా మారిపోతారు. ఇది చూసి మీ బంధువులు, మీ చుట్టూ పక్కలవారు మీపై, మీ ఎదుగుదలపై ఏడుస్తారు. కాబట్టి ఈ పరిహారాన్ని చాలా రహస్యంగా చేయాలి. ఈ పరిహారం ఎరుపు రంగు క్లాత్ను ఉపయోగించడానికి ఒక కారణం కూడా ఉంది. ఎరుపు రంగు క్లాత్ నకారాత్మక శక్తులను చాలా త్వరగా లాగేసుకుంటుంది. మీపై ఉన్న చెడు ఏడుపులు అన్నిటినీ కూడా ఎరుపు రంగు క్లాత్ గుర్తించి ఆ చెడు ప్రభావం నుండి మిమ్మల్ని బయటపడేస్తుంది. అయితే ఒక మూటను లక్ష్మీదేవి పటం వెనుక పెట్టుకున్నాం కదా, ఆ మూటకు ప్రతిరోజు ధూపం వేయండి. అలాగే బీరువాలో పెట్టిన మూటకు వారానికి ఒక్కసారి, అంటే సోమవారం లేదా శుక్రవారం ఆ మూటకు ధూపం వేస్తే సరిపోతుంది. ఏకాదశి కలిసి వచ్చిన రోజు రూపాయి బిళ్ళను మూటలాగా కట్టి లక్ష్మీదేవి పటం వెనుక మరియు బీరువాలో పెట్టడం వల్ల మీ ధన సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి డబ్బు చాలా అవసరం అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం చేస్తే మీ ఆస్తులు వృద్ధిలోనికి వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి తరతరాలకు తరగని ఆస్తిని సంపాదించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా పరివర్తన ఏకాదశి రోజున రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి ఆస్తులను వృద్ధి చేసుకొని ఆనందంగా జీవించండి. ప్రతి మాసంలోనూ 2 పక్షాలు ఉంటాయి. ఒక్కో పక్షంలో ఒక్కో ఏకాదశి వస్తూనే ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి ఏకాదశి కూడా విశేషమైన ఫలితాలను కలిగి ఉంటుంది. అలా భాద్రపద మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి లేదా పార్థవ ఏకాదశి లేదా వామన ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోనికి జారుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతాడు. ఆ స్వామి ఒకవైపు నుంచి మరోవైపుకు పరివర్తనం చెందే ఏకాదశి గనుక దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతారాన్ని పూజించటం వలన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సేవిస్తే కలుగు ఫలితం లభిస్తుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశే వామన జయంతి.
ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని, కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం. ఈ రోజున వైష్ణవ ఆలయాలను దర్శించటం వలన పాపాలు పోతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ జాగరణ చేయటం వలన ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఇలా పరివర్తన ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన లేమి అనేది లేకుండా పోతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, ఈ ఏకాదశిని ఆచరిస్తే వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో, ఓ కృష్ణ, భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని ఏ విధంగా పాటించాలి? దానిని పాటించటం వలన కలిగే లాభమేమిటని అడిగాడు. దానికి ప్రత్యుత్తరమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో, రాజా, భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పార్శవ ఏకాదశి. ఇది అత్యంత శుభకరమైనది. ఏకాదశి మనిషికి మోక్షాన్ని ప్రసాదించి సమస్త పాపాలను పరిహరిస్తుంది. ఈ ఏకాదశి మహిమను విన్నంత మాత్రం చేతనే మనిషి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి. ఏకాదశి పాలనం వలన కలిగే పుణ్యం వాజపేయ యజ్ఞఫలంతో కూడా లభించదు. దీనికి జయంతి ఏకాదశి అని కూడా పేరు ఉన్నది. ఈ ఏకాదశి రోజు శ్రీ వామదేవుని భక్తితో అర్చించేవాడు ముల్లోకవాసులచే అర్చింపబడతాడు. పద్మాక్షుడగు విష్ణువును ఈరోజు ఆరాధించువాడు నిస్సందేహంగా వైకుంఠానికి వెళ్తాడు. శయనించి ఉన్న భగవంతుడు ఈ ఏకాదశి రోజున ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాడు. అందుకే దీనికి పార్శవ పరివర్తని ఏకాదశి అని పేరు వచ్చింది అని అన్నాడు. అది విన్న ధర్మరాజు శ్రీకృష్ణునితో, ఓ జనార్దన, నీవు చెప్పిన దానిని విన్నప్పటికీ కూడా నాకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. ఓ దేవదేవా, నీవు ఎలా శయనిస్తావు? ఏ విధంగా ప్రక్కకు ఒత్తిగిల్లుతావు? నీవు బలిచక్రవర్తిని ఎలా శిక్షించావు? వీటన్నిటికీ సమాధానం చెప్పి నాకు సందేహ నివృత్తి చేయము అని అన్నాడు. దానికి సమాధానమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో, ఓ రాజకేసరి, త్రేతాయుగంలో బలి అనే నా భక్తుడు ఒకడు ఉండేవాడు. అతని గురువు శుక్రాచార్యుడు. బలి రాక్షస కులంలో జన్మించినప్పటికీ అతడు నిత్యం నన్ను పూజిస్తూ స్తుతిస్తూ ఉండేవాడు. అతడు బ్రాహ్మణులను కూడా అర్చించేవాడు, యజ్ఞాన్ని చేసేవాడు. ఈ ప్రకారంగా అతడు తక్కువ కాలంలోనే ప్రభావ పూర్ణుడై ఇంద్రుడినే పరాజితుడిని చేశాడు. స్వర్గరాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అప్పుడు ఇంద్రునితో పాటు దేవతలందరూ కూడా, ఋషులందరూ కూడా నన్ను ఆశ్రయించారు. వారి ప్రార్థనలకు నేను వామన రూపంలో అవతరించి బలి మహారాజు యొక్క యజ్ఞ ప్రాంగణానికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాను. నేను బాలబ్రాహ్మణుడి రూపంలో వెళ్ళి బలిని 3 అడుగుల నేలను దానమిడగాను. అప్పుడు బలిచక్రవర్తి తన గురువు చెప్పిన వినకుండా కేవలం 3 అడుగుల నేలను గాక ఇంకా ఏదైనా కోరుకోమని నన్ను ప్రార్థించాడు. అడిగిన దానితోనే సంతృప్తి చెందుతానని చెప్పి నేను దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించాను. ఆపై ఇక ఎంతమాత్రం సంకోచం లేకుండా బలిమహారాజు మరియు అతని భార్య అయిన వింధ్యావళి నాకు 3 అడుగుల నేలను దానమిచ్చారు. అప్పుడు నేను వామన రూపంలోనే క్రమంగా శరీరాన్ని పెంచి 1 అడుగుతో సమస్త అధోలోకాలను ఆక్రమించాను. 2వ అడుగుతో గ్రహ మండలాలతో పాటు సమస్త ఆకాశాన్ని ఆక్రమించాను. 3వ అడుగుకు స్థానం చూపమని అడుగుగా బలి తన శిరాన్ని స్థానంగా సూచించాడు. ఆ విధంగా వామనదేవుడు అయిన నేను నా పాదాన్ని బలిచక్రవర్తి శిరంపై ఉంచాను. ఆ చక్రవర్తి వినమ్రతకు మెచ్చిన నేను అతనితోనే శాశ్వతంగా ఉంటానని ఆశీర్వదించాను. ఈ ఏకాదశి రోజునే, అంటే భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజునే శ్రీ వామన దేవుని విగ్రహం బలి మహారాజ గృహంలో ప్రతిష్ఠించబడింది. ఈ రోజునే నా వేరే ఒక రూపం అనంత శేషతల్పంపై క్షీరసాగరంలో ప్రతిష్ఠింపబడింది. భగవానుడు శయన ఏకాదశి నుండి ఉద్ధాన ఏకాదశి వరకు 4 నెలల పాటు శయనిస్తాడు. ప్రతి ఒక్కడూ భగవానునికి ఈ 4 నెలలు విశేషణ అర్చన చేయాలి. అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి ఏకాదశిని యథావిధిగా పాటించాలి. ఈ ఏకాదశి పాలన ద్వారా మనిషి శతాశ్వమేధ యజ్ఞఫలాన్ని పొందగలుగుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.